మాజీ ప్రధాని దివంగత నేత పివి నరసింహారావుకు భారతరత్న పురస్కారం ఇచ్చినందుకు మాచర్లపట్నంలోని బ్రాహ్మణ్ సంఘం నాయకులు పివి నరసింహారావుకు ఘన నివాళులు అర్పించారు. పెన్షనర్ భవనంలో ఆయన చిత్రపటానికి పూలమాలేసి ఘన నివాళులు అర్పిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. అదేవిధంగా భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. పివి నరసింహారావు గారు నివాళులర్పిస్తున్న దృశ్యాలు మనం చూద్దాం. విజువల్స్లో చూస్తున్నాం. బ్రాహ్మణ సంఘం నేతలు పివి నరసింహారావుకి ఘన నివాళులర్పిస్తున్న దృశ్యాలు ఇప్పుడు మనం విజువల్స్లో చూస్తున్నాం. ఈ సందర్భంగా వారు మాట్లాడుతున్నారు, చూద్దాం మనం. ప్రధానమంత్రి అయిన పివి నరసింహారావు గారు 1991 సంవత్సరంలో ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి అప్పటికి మన దేశ ప్రజలు ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థనంతా చక్కదిద్ది మన దేశాన్ని ఒక స్థితిలో తీసుకొచ్చి ఈ రోజున మనం ఈ రకంగా అనుభవిస్తున్నామంటే ఆయన గొప్ప దయ అని మనం సగర్వంగా చెప్పుకోవచ్చు. ఆయన బ్రాహ్మణుడు కావడం అనేది మాకు ఇంకా ఆనందదాయకమైన విషయం. కీర్తిశేషుడు భారత మాజీ ప్రధానమంత్రి శ్రీ పాములపర్తి వెంకట నరసింహారావు గారికి మన భారత ప్రభుత్వం ఆయన సేవలను గుర్తించి భారతరత్నాన్ని ఇవ్వటం భారతదేశంలో అందరితో పాటు మాకు కూడా చాలా ఆనందదాయకమైన విషయం. ఈ భారతరత్నాన్ని ఇచ్చి ఆయనకి ఎప్పుడో రావాల్సిన బిరుదు ఇది, కానీ ప్రభుత్వం 20 సంవత్సరాల తర్వాత ప్రకటించింది. ఆయన జీవితం మొత్తం ఒక న్యాయవాది వృత్తిలో చేశాడు. బూర్గుల రామకృష్ణారావు గారి దగ్గర జూనియర్గా చేరి తర్వాత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేశారు 3 సంవత్సరాలు. తర్వాత అక్కడ ఈ ఆంధ్ర రాష్ట్రానికి రాష్ట్రపతి పరిపాలన రావటం వల్ల ఆయన పదవి పోయింది. తర్వాత దేశ రాజకీయాల్లో ఆయన వెళ్ళి ఎంపీగా గెలిచిన తర్వాత, హన్మకొండ నుంచి గెలిచిన తర్వాత భారత రాజకీయాల్లో ప్రముఖ పాత్ర వహించారు. కాంగ్రెస్ పార్టీ చాలా కష్ట పరిస్థితుల్లో కూడా ఆయన ఈ దేశాన్ని ఉండే ఆర్థిక పరిస్థితి తీవ్రమైన ఒడిదుడుకుల్లో ఉన్న సమయంలో ఆయన భారతదేశ ప్రధానమంత్రిగా వచ్చి చాలా చక్కటి సంస్కరణలు తీసుకొచ్చి ఈరోజు ఈ భారతదేశాన్ని ప్రపంచంలోనే ఒక బలమైన ఆర్థిక వ్యవస్థగా నిలబెట్టడానికి ఆయన గట్టిగా కృషి చేశారు. అటువంటి మహానాయకుడికి కానీ కాంగ్రెస్ పార్టీ ఏదో కొంతమంది వ్యక్తులు చెప్పిన వ్యక్తులు పరిస్థితులను బట్టి ఆయనకి సరైన గౌరవం ఆ రోజు దక్కలేదు. అసలు వాస్తవానికి ఆయనకి ఢిల్లీలోనే అంత్యక్రియలు చేయాల్సింది, కానీ కొన్ని పరిస్థితుల వల్ల హైదరాబాద్లో అంత్యక్రియలు చేశారు. ఆయన భారతదేశంలో అత్యంత నీతివంతమైన ప్రధానమంత్రిగా ఉన్నాడు. చివరికి ప్రధానమంత్రి పదవి పోయిన తర్వాత ఆయన పైన ఉన్న తప్పుడు కేసులు పెట్టారు కొంతమంది. సిబిఐయే తన తప్పును తెలుసుకుంది, ఆయన నిరూపించలేకపోయింది. సిబిఐ అనవసరమైన కేసులు పెట్టాము ప్రధానమంత్రి గారి మీద. ఆయన ఈ ప్రధానమంత్రి పదవి పోయిన తర్వాత ఆ కేసులను ఎదుర్కోవటానికి ఆయన ఆస్తిని అమ్ముకున్నాడు. ప్రధానమంత్రి దేశానికి 5 సంవత్సరాలు చేసి చివరికి కోర్టు కేసు కోసం ఆయన ఆస్తి అమ్ముకున్నాడు. ఉన్న 1000 ఎకరాల భూమి పోయింది. ఆర్థికంగా ఈరోజు కూడా ఆయన ఏ ఒక్క అవినీతి ఆరోపణ ఎవడూ నిరూపించలేకపోయాడు. ఆయన మీద అవినీతి లేదు, ఆస్తి లేదు. భారతదేశానికి నిస్వార్థంగా పరిపాలన అందించిన మహానుభావుడు ఆయన. అటువంటి వ్యక్తికి ఈరోజు భారత ప్రభుత్వం ఎప్పటికైనా కళ్ళు తెరిచింది, 20 సంవత్సరాలకైనా కళ్ళు తెరిచి ఆయనకి భారతరత్న బిరుదు ఇవ్వటం మనం చాలా గర్వించదగ్గ విషయం. ఇప్పుడున్న పరిస్థితులు రాజకీయాల్లో వేరు. ఈరోజు చూస్తున్నాం ఏ విషయాలు సరైన తెలియకపోయినా కూడా వాళ్ళు వీధులమ్మటి
ప్రతి ఒక్కరు విగ్రహాలు పెట్టుకుంటున్నారు. భారతదేశానికి అన్ని పోగొట్టుకొని సరైన భారతదేశాన్ని ప్రపంచంలోనే కీర్తి ప్రతిష్టలు సంపాదించి పెట్టిన వ్యక్తికి ఈ మాచలపట్నంలో కూడా ఆయనకి ఒక విగ్రహం ఏర్పాటు చేయాలని మేము మా బ్రాహ్మణ సంఘం కోరుతున్నాం. ఆదరణ బ్రాహ్మణ సంఘం ఈ విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించి ఒక నిర్ణయం తీసుకోవాల్సింది కోరుతున్నాం. మన భారత మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ పివి నరసింహారావు గారికి భారత కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం అందించడము చాలా గర్వించదగ్గ విషయము. మరి పివి నరసింహారావు గారు మన భారతదేశానికి 1991 నుంచి 96 వరకు 5 సంవత్సరాల పాటు ప్రధానమంత్రిగా పనిచేసి ఉన్నారు. మరి ఆనాటి ఆయన పదవీ ప్రమాణం స్వీకరించిన నాటికి మన దేశం యొక్క ఆర్థిక పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. విదేశీ మార్గద్రవ్యం కూడా ఒక వారం 2 వారాలకు తగ్గ నిల్వలు మాత్రమే మనకు ఉన్నాయి. కానీ అటువంటి పరిస్థితుల్లో మరి ఈ యొక్క ఎల్పిజి అంటే మనకి లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ ఈ యొక్క సరళీకృత ఆర్థిక విధానాన్ని తీసుకొచ్చి మరి భారతదేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేసేదానికి మరి ప్రైవేట్ రంగానికి తెరదీసి ఈరోజు ఉన్న సాంకేతిక విప్లవం కానీ ఈరోజు ఉన్నటువంటి యొక్క సాఫ్ట్వేర్ రంగానికి ఆయనే ఆద్యుడు. మరి ఎంతమందికి యువతకి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వస్తున్నాయంటే అది పివి నరసింహారావు గారి చలవే. మరి ఆయన మైనార్టీ ఉన్న ప్రభుత్వాన్ని కూడా మరి మెజారిటీగా తీసుకొచ్చి 5 సంవత్సరాలు మంచి పరిపాలన అందించారు. అదే ఆ రోజు ఆయన యొక్క ఆర్థిక విధానాలు కానీ లేకపోయినట్లయితే ఈరోజు మన భారతదేశము ఎంతో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొని మరి శ్రీలంక, పాకిస్తాన్ ఇప్పుడైతే ఎలాగైతే రొట్టెల కోసం, గోధుమ పిండి కోసం కొట్టుకుంటున్నారో మన భారతదేశం కూడా అదే పరిస్థితి వచ్చి ఉండేది. కానీ భారతదేశంలో మన పివి నరసింహారావు తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణల ద్వారా మరి ఈరోజు ఆర్థికంగా మనం 2వ ఆర్థిక వ్యవస్థగా మన భారతదేశం ప్రపంచంలోనే నెలనొక్కుని ముందుకెళ్తే అభివృద్ధి ప్రయాణం చేస్తుంది. మరి ఇతడు గొప్పటువంటి సేవలు అందించినటువంటి యొక్క మన పివి నరసింహారావు గారికి మరి కేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వము మరి భారతరత్న పురస్కారం ఇచ్చి సముచిత స్థానాన్ని ప్రకటించినందుకు మన మాచర్ల పట్టణ బ్రాహ్మణ సంఘం తరఫున మేము కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అంతేకాకుండా ఎంతో కాలం నుంచి మేము కూడా డిమాండ్ చేస్తున్నాం, మన సంఘం తరఫున కూడా ఆయన భారతరత్న ప్రకటించాలని. ఇన్నాళ్ళకి మా కోటికి డిమాండ్ నెరవేరేందుకు చాలా సంతోషిస్తున్నాము. అదేవిధంగా మరి ఇక్కడ మాచర్ల పట్టణంలో కూడా పివి నరసింహారావు గారి విగ్రహము మరి స్థాపించాలని, నిర్మాణం చేయాలని కూడా మేము చేసి దానికి తగ్గ కృషి కూడా చేస్తామని తెలియజేస్తూ ఉన్నాము. జోహార్ పివి నరసింహారావు గారు, జోహార్ పివి నరసింహారావు గారు. సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. మన భారతదేశం యొక్క నినాదం ఏంటంటే అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. ఇది మన యొక్క సనాతన ధర్మంలో మనందరం కూడా చెప్పేటువంటి నినాదం. ఈ నినాదానికి ఆయన సరిపోయే వ్యక్తి, షోడశ కళా పరిపూర్ణుడు అని చెప్పవచ్చు. ఎవరిని? పాములపర్తి వెంకట నరసింహారావు గారిని, మాజీ ప్రధానమంత్రి. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బలహీనపడ్డ దశలో మరి అట్లాంటి మైనారిటీ స్థితిలో ఉన్నటువంటి స్థితిలో ఆయన ప్రధానమంత్రిగా చేపట్టి ఆ పదవిని చేపట్టి మరి దాన్ని ఎంతో సమర్థవంతంగా ఎదుర్కొని మరి దేశ సమస్యలన్నీ కూడా ఘాట్లో పెట్టి మరి ప్రపంచ దేశాల్లో కూడా గుర్తింపు సాధించినటువంటి వాడు. ఇదం బ్రాహ్మ్యం ఇదం క్షాత్రం అన్నట్లుగా బ్రాహ్మణత్వంలో ఉన్నటువంటి ఆయనలో ఉన్నటువంటి ఆ యొక్క భావజాలం ఏదైతే ఉందో, బ్రాహ్మణుడు అంటే వివక్ష చూపించేవాడు అనేటువంటి ప్రజల్లో ఒక రకమైన తప్పుడు అభిప్రాయం ఉంది. కానీ అట్లా లేదు. సమానత్వానికి బ్రాహ్మణత్వం అనేది ప్రధానమైనటువంటి జాతిగా చెప్పవచ్చు. ఎందుకంటే అసమానతలు రూపుమాలడానికి ఆదిశంకర్ల వారు సమానత్వాన్ని చెప్పడం కోసమే కాశీక్షేత్రంలో మనీషా పంచకం ఆ యొక్క చండాలుడు ఎదురుగా రావటం, ఆ సమయంలో అయా దేహంలో ఉన్నది జీవుడా దేవుడా, మరి జీవుడు లేకుండా దేవుడు లేకుండా జీవుడు లేడు కదా అని సాక్షాత్ శంకర్ల వారికే ఒక విధమైనటువంటి స్ఫురణకు తీసుకొచ్చి సాక్షాత్తు సమానత్వాన్ని చూపించేటువంటి విధంగా అక్కడ ఆదిశంకరులే ఆ చండాలుడి పాదాలపై పడి మరి ఆ విధంగా నమస్కారం చేసే సన్నివేశం చూశాము. కాబట్టి సమానత్వానికి మరో పేరు ఆదిశంకర్ల వారు. అదే సిద్ధాంతంలో వచ్చినటువంటి వాళ్ళమే మన పరంపర. అందులోని పాములపర్తి వెంకట నరసింహారావు గారు అనేది ఆయన స్థానం అనేది ఎప్పటికీ చిరస్థాయిగానే ఉంటుంది. అందరికీ చిరస్మరణీయుడు, ప్రాతస్మరణీయుడు. మనకి దేశ రాజకీయాల్లోనే కాకుండా
ఆయన ఒక రాజయోగి, ఒక కర్మయోగి, ఆయనలో ఎన్ని షేడ్స్ ఉన్నాయో చెప్పలేము మనం. ఆయనలో అనేక కోణాలు దర్శించవచ్చు మనం. ఒక సమానవాదిగా, ఆర్థిక, ఒక భూదాతగా, ఆయన ఉన్నటువంటి వేల కొద్ది ఎకరాలు ఉన్నప్పుడు ఒక జమీందారు అయినప్పుడు కూడా తన ఇంట్లో ఎవడో పనిచేసేటువంటి వాడు అనేటువంటి వాడిని తక్కువ స్థాయిలో చూడకుండా అట్లాంటి వాళ్ళు కూడాను మరి అందరికీ సమానత్వంగా ఉండాలి, వాడి భూమి లేని వాడి భూమి ఇవ్వాలని చెప్పి స్వచ్ఛందంగా ఆయన భూదానం చేసేటువంటి వాడు. అలాగే ఆయన ఒక జ్ఞాని. స్థితపరిక లక్షణాలని మనం చెప్పేటువంటి భగవద్గీతలు చెప్పినటువంటి లక్షణాలన్నీ కూడా ఆయనలో మనం చూడవచ్చు. స్థితపరికుడిగా భగవద్గీతలు, గీతాచార్యులు చెప్పినటువంటి విషయాలు మనం పాములవర్తి వెంకట నరసింహారావు గారిలో మనం చూడవచ్చు. ఆయన నారసింహుడు, నరులకి ఆయన సింహుడే. ఆ యొక్క పశుపక్ష కిమికేటగాదుల్లో కూడా అన్నింటిలో కూడా సమానత్వం, దైవత్వాన్ని చూశాడు. అదేగా మన వేదాంతం చెప్పే అద్వైత సిద్ధాంతమే కదా. ఆదిశంకర్ల వారు చెప్పింది దేవుడికి వేరుగా మరొకటి లేదు అన్నారు. సృష్టిలో ఏదైనప్పుడు కూడా దైవ సంభూతమైనటువంటిదే, చైతన్యవంతమైనటువంటిదే అని చెప్పినటువంటిది అద్వైత సిద్ధాంతం. అంటే నీవే దేవుడు అనే అవిరోధమైనటువంటి, అభేదమైనటువంటి సిద్ధాంతమే అద్వైత సిద్ధాంతం. దాన్ని ఆయన తెలుసుకొని ఆయన శంకర సిద్ధాంతం ప్రకారంగా కుర్తాల పీఠానికి అధిపతిగా రేపు వెళ్ళవలసినటువంటి సందర్భంలో భారతదేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నది కాబట్టి ఈ యొక్క బాధ్యతలు నేను ప్రధానమంత్రిగా ఉండి చేపట్టాలి అన్నటువంటి ప్రకటన రావడం, ఆయన ఆహ్వానించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. రాజయోగిగా కావాల్సిన వాడు, సన్యాసిగా పీఠాధిపతిగా కావాల్సిన వాడు రాజయోగిగా మారాడు. ఆయన యొక్క జాతకరీత్యా అయితే నువ్వు రాజయోగి అవుతావు, లేకపోతే ఒక పరమహంస అవుతావు అని చెప్పారు ఆయన జాతకం. అది అక్షరాల సత్యమైంది. కాబట్టి ఆయన ఆ స్థితిలో ఉండటం, అందువల్ల ఆయనలో మనం ఈ కోణం మనం చూసా, ఈ కోణం చూడని కోణాలు ఉండొచ్చు. కానీ ఒక సరస్వతి పుత్రుడు, షోడశకళ పరిపూర్ణుడు, ఆయనలో చెడు అనేది ఎక్కడా కనపడదు. ఒక దాత, సమతావాది, కులానికి వివక్ష లేదు. ఆయన సమయంలో ఆయన ఏది జరగాలో ఏది జరగకూడదు ఇచ్చిన ఒక మౌన యోగి, మౌనముద్ర, మౌనాన్ని మించిన గంభీరం ఇంకోటి లేదు. ఆయన అట్లా మౌనంగా ఉన్నందువల్లే మనం ఎంతో భయపడతాం. ఒక పెద్ద హాల్ ఉందనుకో, నిశ్శబ్దంగా ఉంటుంది, ఒక మనిషి వెళ్ళాలంటే భయపడతారు. ఒక మౌనానికి గంభీరాన్ని సంకేతం మౌనం. అలాంటి మౌన ఋషి ఆయన, రాజఋషి, ముని అంటేనే మౌనం చేసేవాడు. అట్లా తపస్వి ఆయన. ఒక కోణంలో కాదండి, ఆయన్ని ఒక భక్తుడిగా దర్శించు. ఒక సత్యనారాయణ స్వామి క్షేత్రంలో ఒక సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్న సందర్భంలో ఆ పక్కన రోషే గారుండి ప్రసాదం తీసుకున్న తర్వాత చేకొడుకోవాలి, నీళ్ళ పోతుంటే అయా ప్రసాదం అనేది శుభ్రంగా ఆరగించాలి, కానీ దాని చేతితో కడిగి మళ్ళీ దాని పక్కన పక్కడే పడేయకూడదు, అందులో ఒక రేణువు కూడా బయటికి వెళ్ళకూడదు, మనలోకి వెళ్ళిపోవాలని చెప్పి ఒక భక్తిపరంగా, ఒక సమానత్వ విషయంలో, ఒక రాజకీయ పరంగా, అట్లాగే ఒక కులపరంగా, కులపరంగా అంటే ఇక్కడ వివక్ష చూపించేటువంటి విధానంలో కాదనమాట. అంటే 10 మంది చెప్పేటువంటి స్థితి, అందరిలో కూడా లేనటువంటి విషయాన్ని తెలియజేసి అందరినీ కూడా తనతో పాటుగా సమానంగా చూసేటువంటి స్థితి, అది స్థితప్రజ్ఞ లక్షణాలు అన్నమాట. అంటే శీతోష్ణాలకి పొంగిపోవడం, ఆనందానికి, రాగద్వేషాలకి అన్నింటికి అతీతంగా ఉండటం. తన ఫ్యామిలీని ఎక్కదీసుకోవాలి. ఆయన ప్రధానమంత్రిగా ఉండి కొడుకులు ఏమైనా నాయకులుగా చేశాడా, కొడుకులు ఏమైనా ఉద్యోగిగా తీసుకెళ్లాలని స్వార్థపడ్డా, తన కుటుంబాన్ని ఏమైనా ఇంకా స్థాయికి వెళ్ళాలనుకున్నారా, కొన్ని కోట్ల రూపాయలు నరికేసుకోవాలని ఆలోచన చేశాడా? నేటి రాజకీయ నాయకులకి ఆయన ఎప్పటికీ కూడా మనకు ఆయన ఆదర్శంగా నిలిచేవాడు, మార్గదర్శి ఆయన, మరి దార్శనికుడు. ఆయనలో చెప్పడానికి ఒకటి కాదండి, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే తలవారు చెప్పొచ్చు ఆయన గురించి. కాబట్టి పరిపూర్ణమైనటువంటి కళలు కలిసినటువంటి వాటి షోడశ కళ పరిపూర్ణుడు ఎవరైనా ఒక నాయకుల్లో, ఒక బ్రాహ్మణ కులంలో మరి పివి నరసింహారావు గారంటే ఇవాళ కాదు, ఈ చరిత్ర ఉన్నంతకాలం ఆయన ఇప్పుడు కూడా అందరికీ కూడా ఒక తారాస్థాయిలో, ఒక చుక్క ఎట్లయితే మన నవగ్రహాల్లో మన పైనటువంటి తారామండలం ఎట్లయితే విరాజిల్లుతూ ఉంటుందో, ఈయన ఈ యొక్క సృష్టి ఉన్నంతకాలం కూడా మన భారతదేశంలో ఈ యొక్క వ్యవస్థ అనేది, ఈ రాజకీయ వ్యవస్థ, ఈ యొక్క ప్రజాస్వామ్యం అనేటువంటి జరుగుతున్నంతకాలం కూడా ఆయన ఆ స్థాయిలో గుర్తుండిపోయేటువంటి పనులు చేశాడు. అనతి కాలంలో పరిపూర్ణ, అది మైనారిటీ సందర్భంలో 5 ఏళ్ళు పరిపూర్ణ పరిపాలన తీసుకోవే కాకుండా మరి తనతోటి అట్లాంటి స్థితిలో అందరినీ మెప్పించాడు. ఆయన వస్తే ఒక పార్టీ వేరే యాంటీ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఆయన అందరూ గౌరవించారు. మరి ఇక్కడ వాజ్పేయి గారు ఈయన దిగిపోయి ఆయన వస్తున్నప్పుడు ఆయన ఒక లెటర్ రాసి ఆయన చేతులు పెట్టాట. ఏంటంటే అణుపరీక్ష చేయడానికి ప్రపంచ దేశాలు ఒప్పుకోవట్లేదు, అణుపరీక్ష అనేది సాధించాలి అని చెప్పి ఆయనకి ఇచ్చాడు, పాటించాడు వాజ్పేయి గారు. అట్లా ఉండేది వాళ్ళలో. ఎట్లా ఉండేదంటే మన దేశానికి అది చేయడానికి మనం పుట్టాం, మనకు భగవంతుని ఈ స్థానం మనకి ఇచ్చాడు, దీన్ని ఎట్లా మనం సద్వినియోగం చేసుకోవాలనేటువంటి స్థాయిలో వాళ్ళ ఆలోచన విధానం సాగింది. కానీ పదవి రాగానే ఎట్లా కోట్లు వెనకేసుకోవాలి, ఎట్లా పొలాలని కబ్జా చేయాలా, ఎట్లా చేయాలనేటువంటి ఆ యొక్క దురాలోచన లేనే లేదు. వాళ్ళు వచ్చిందే ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ త్యాగధనులు, వ్యక్తిత్వంగా వాళ్ళలో ఉన్న వాళ్ళ సొంత ఆస్తులు పోగొట్టుకున్నారు. దేశానికి ఎంత చేయాలో మీరు అంతవరకు చేశారు. వాళ్ళని వాళ్ళు ధరించుకున్నారు. స్వయం తీర్ణ పరాంతారైతే వాళ్ళని వాళ్ళు ధరించుకోవడానికి చేసుకుంటూ దేశానికి ఉపయోగపడే విధంగా వాళ్ళు ఖచ్చితంగా భారతమాత పుత్రుల్లో ఎటువంటి లక్షణాలు ఉన్నారో అటువంటి లక్షణాలు 100% కూడా మన పివి నరసింహారావు గారిలో మనం చూడవచ్చు. ఆయన మన జాతిలో పుట్టడం, మన ఆంధ్రావాడు కావడం, తెలుగువారి టీవీకి కారణం, ఆంధ్రాలో పుట్టడం అనేది మనందరికి గర్వకారణం. టీవీ అంటే తెలుగు టీవీ అని చెప్తాం మనం. పివి నరసింహారావు గారు తెలుగువారి టీవీ ఎవరైనా తలెత్తుగా మనం తిరుగుతున్నామంటే
మరి ఆయన పివి నరసింహరావు గారు మా స్టేట్ వాడయా, మా రాష్ట్రం వాడయా. మరి ప్రభుత్వంలో మరి ఆనాడు స్వాతంత్రం వచ్చే రోజుల్లో మరి ఇందిరాగాంధీ టైంలో, నెహ్రూ గారి టైంలో, గాంధీ గారి టైంలో ఎట్లయితే వాళ్ళు దేశానికి స్వరాజ్యం రావడం కోసం ఎట్లయితే కృషి చేశారో, ఈ యొక్క పరిస్థితిలో, క్లిష్ట పరిస్థితుల్లో భారతదేశాన్ని నిలబెట్టుకోకపోతే ప్రపంచ దేశాలు అవమానపడతాం. ఆ స్థితిలో దేశాన్ని తలెత్తుకొని తిరిగే విధంగా తీసుకురావడానికి ఆయన చేయనటువంటి త్యాగం లేదు, చేయనటువంటి ప్రయత్నం లేదు. అన్ని ప్రయత్నాలు చేశాడు. దేశాన్ని ఆ సమున్నతమైన స్థాయికి తీసుకొచ్చి ఖచ్చితంగా భారతీయ పరువు ప్రతిష్టల్ని, ప్రఖ్యాతిని విశ్వ దేశాల్లో అంటే ప్రపంచ దేశాలు అంటే ఆనాడు అంకురార్పణ చేశారు రాజీవ్ గాంధీ టైంలో. అది పివి నరసింహరావు దాన్ని తీసుకొని అదేవిధంగా దాన్ని కొనసాగించడం, అది చిలికి వాళ్ళకి వాళ్ళలోనే ఇంత పరిస్థితి దేశంలో వచ్చిందంటే ఆర్జులు వాళ్లే కదా. కాబట్టి మనం వాస్తవాన్ని ఒప్పుకోవాల్సిందే. పార్టీలు అనేక మారుతుంటాయి, వస్తుంటాయి. ప్రజలకి ప్రభుత్వాలు ఏం చేశాయన్న విషయాన్ని ఒకసారి ఆలోచిస్తే ఏ గవర్నమెంట్లో ఏ ప్రజలకి సమగ్రమైనటువంటి ఆలోచన విధానంతో ముందుకు తీసుకెళ్లారు అనే విషయాన్ని మనం పరిశీలించాలి. వాళ్ళలో మార్పులు వేయాలన్నా కూడా వాళ్ళలో రాజనీతి ఎట్లా ఉంది, వాళ్ళ దైవభక్తి ఎట్లా ఉంది, రాజభక్తి ఎలా ఉంది, దేశభక్తి ఎలా ఉంది అని చూడాలంటే ఆ కోణంలో మనం చూసుకుంటారు. కాబట్టి తపన ఉండబట్టి నేను మాట చెప్పగలుగుతున్నాను. అట్లాంటి అందరిలో ఉంది తపన. వ్యక్తం చేసేవాడిని వ్యక్తం చేయకపోయినంత మాత్రం వాళ్ళకి లేదని కాదు, అది నివురుగప్పు నిప్పులాగా ఉంటుంది. కానీ అందరిలో ఆయన అంటే పరిపూర్ణమైనటువంటి భక్తి, పరిపూర్ణమైన విశ్వాసం. ఆయన చూస్తే నేను చాలు మన మనసులో ఉన్న అశాంతి తొలగిపోతుంది. వీర విగ్రహం అక్కడ పెట్టుకున్నందువల్ల, ఆయన చూసినందువల్ల మనకి మనలో ఉన్నటువంటి అశాంతి అలజడులన్నీ కూడా ఉపశమించేసి ప్రశాంతంగా మనం ఉండగలుగుతాం. కాబట్టి ఇన్ని కోణాల్లో ఆయన్ని మనం ఎంతైనా కీర్తించవచ్చు. ఆయన మేరునగ ధీరుడు. ఆయన ఇటువంటి దృష్టి ఉన్నవాడే నరేంద్ర మోడీ గారు కూడా. ఇవాళ భారతదేశంలో నరేంద్ర మోడీ గారి పరిపాలనలో ఈ యొక్క ఒక ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ వాళ్ళకి ఈ రకమైన గౌరవ మర్యాద దక్కింది అని చెప్పంటే భారత ప్రధానిగా, మాజీ ప్రధానమంత్రిగా ఆయన సేవల్ని గుర్తించాడు, ఆయన యొక్క రాజభక్తిని గుర్తించాడు, దేశభక్తిని గుర్తించాడు ఆయన నరేంద్ర మోడీ. నరేంద్ర కేవలం ఇది రాజకీయాలు నడిపేవాడికి పదవులు వస్తాయని ఒక ప్రజల్లో ఒక రకమైనటువంటి దుర్భావం ఉన్నది. అలా లేదురా, మారుమ తండంలో ఉన్న వాటిని సరే భారతరత్న ఇవ్వాల్సిందే. కాబట్టి ఎక్కడైతే వాళ్ళకి నైపుణ్యం ఉంటుందో, ఎక్కడైతే వాడి యొక్క ప్రజ్ఞ ఉంటుందో వాళ్ళని వెలికి తీసి జల్లెడ బట్టి వెలికి తీసి మరీ భారతరత్న ఇస్తున్న వాడు ఏకైక ప్రధాని నరేంద్ర మోడీ గారి. ఆ కోవలో మన అంటే వీరు ఏనాడో ఇవ్వవలసినటువంటి వీరి గవర్నమెంట్ వచ్చిన తర్వాత అలాంటి వివక్ష లేకుండా ప్రతిపక్షాలు, మనపక్షాలు, స్వపక్షమా పరపక్షమా అనేటువంటి ఆలోచన లేకుండా వాళ్ళ ఆ యొక్క జ్ఞానానికి, ఆ ప్రజ్ఞకి భారతదేశ పుత్రుల్లో ఎవరైతే అన్ని లక్షణాలతో ఉన్నటువంటి వాళ్ళు ఎవరయ్యాలో అందరూ కావాల్సిందే. కాళ్ళు అవసరమే, చేతులు అవసరమే, ప్రతి అంగం అవసరమైంది, భారత మాతకి అన్నీ అవసరమే. అందుట్లో వాళ్ళ హృదయ స్థానంలో ఉన్నవాడు పివి నరసింహరావు గారు. కాబట్టి ఆ హృదయ స్థానంలో ఉండి వారి యొక్క మతిలో ఉండి ఆలోచన చేసి దేశాన్ని ప్రగతి పథం నడిపించేటువంటి దాంట్లో దీక్షా దక్షత వహించి జీవితం మొత్తం ధారపోసిన వాడు పివి నరసింహరావు గారు. కాబట్టి ఇట్లా అన్ని కోణాలు అట్లాగే ఆ స్థితిలో ఉండి మన యొక్క వీరు మన నరేంద్ర మోడీ గారు సముచితమైనటువంటి గౌరవాన్నిచ్చి మన యొక్క భారతీయులందరికీ, కేవలం మన రాష్ట్రానికి కాదు నాయన, ఇది భారతదేశానికి సంబంధించిన వ్యక్తి. ఆయన కొన్ని రాష్ట్రాలకు పరిమితం, కొందరు నాయకులు. ఈ నాయకుడు ఒక ప్రాంతానికి పరిమితం కాలేదు, భారతదేశానికి, ప్రపంచ దేశాలకి కూడా ఆయన ఒక దిక్సూచిగా ఉన్నాడనమాట. బహుభాషా కోవిదుడు, మాజీ ప్రధాని రామపర్తి నరసింహారావు గారికి భారతరత్న అవార్డుని ఇవ్వటం చాలా సముచితం. గత ప్రభుత్వంలో 91లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఊపిరి పోసి మరి ప్రధానిగా సరైన అభ్యర్థి లేని టైంలో ఈయన్ని పిలిచి మరి ఇచ్చారు. ఇచ్చినప్పుడు ప్రధానిగా ఆ యొక్క పదవిని అలంకరించి ప్రధాన పదవికి ఇచ్చారు. ఆర్థిక సంస్కరణ ద్వారా వాళ్ళ దేశాన్ని ముందుకు నడిపించారు. మరి అలాంటి వ్యక్తిని మరి వాళ్ళ పార్టీ గుర్తించి మరి సముచితమైనటువంటి గౌరవం ఇవ్వలేదు. కానీ వాళ్ళ ప్రతిపక్షమైన సరే కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారు మరి భారత అవార్డును ప్రకటించి ఇవ్వటం మా అందరూ కూడా, బ్రాహ్మణ జాతి అందరూ కూడా మాకు చాలా సంతోషంగా ఉంది తెలియజేస్తూ యొక్క దానికోసం మా యొక్క మాచర్ల గాయత్రి బ్రాహ్మణ సంఘం తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. ఇచ్చి గౌరవించి మరి పివి నరసింహారావు గారికి ఈ యొక్క భారతరత్న ఇవ్వడం వల్ల మరి ఆంధ్ర ప్రజానీకం, భారత ప్రజానీకం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బ్రాహ్మణ సంఘాలన్నీ కూడా, అలాగే ముఖ్యంగా మాచర్లలో ఉన్నటువంటి గాయత్రి బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య, అలాగే శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య అర్చక పురోహిత సేవా సమితి అందరూ కూడా ముక్త కంఠంతో వారికి భారత ప్రభుత్వాన్ని పథకం తెలియజేసుకుంటున్నాము. పివి నరసింహారావు గారికి దాన్ని ఎప్పుడు స్మరిస్తూ వారి యొక్క భావాజాలు ఏదైతే ఉందో అది ముందుకు తీసుకెళ్ళడానికి మా వంతు కర్తవ్యంగా మేమంతా కూడా తీసుకెళ్ళడానికి సంసిద్ధంగా ఉన్నామని చెప్పుకుంటూ ఈ యొక్క ఉత్సవాన్ని దిగ్విజయం చేసినటువంటి మన బ్రాహ్మణ సంఘానికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై భారత్, జై హింద్.